జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువు, ఇంటికొచ్చిన అతిథి కూడా దైవంతో సమానమేనని శాస్త్రం చెబుతోందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజలి అన్నారు. స్వర్గీయ బొండాడు సుబ్బారావు దశమ వర్ధంతి సందర్భంగా స్థానిక త్యాగరాజ భవనంలో బొండాడు వెంకటేశ్వరరావు, బొండా కిషోర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే పద్మశ్రీ గరికపాటి నరసింహారావు శ్రవణ కుమారుని కథపై ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గరికపాటి ఎమ్మెల్యే అంజిబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలని తల్లిదండ్రులను బాగా చూసుకుంటే కంటికి కనిపించే దైవం తప్పకుండా హర్షిస్తాడని అన్నారు. భీమవరం పట్టణం ఆధ్యాత్మిక నిలయమని, ప్రతిరోజు ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని, పండితులను గౌరవించే స్థలం మన భీమవరమేనని అన్నారు. గరికపాటి నరసింహారావు ప్రవచనాలు పామర్లు కూడా అర్థమయ్యే విధంగా ప్రవచనం చేయడం భగవంతుడు మీకు ఇచ్చిన వరమని, మీలాంటి మహనీయుల ప్రవచన కార్యక్రమాలను ఈ ప్రాంతంలో నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. ప్రతి ఒక్కరిపై దయ, కరుణ, ప్రేమ ఉండాలని, ఆపదలో ఉన్న వారిని రక్షించే మానవత్వ గుణం అందరిలో ఉండాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువు, ఇంటికొచ్చిన అతిథి కూడా దైవంతో సమానమేనని శాస్త్రం చెబుతుందని ఎమ్మెల్యే అన్నారు. 20 ఏళ్ల వయసులో తాడేపల్లిగూడెం నుంచి భీమవరానికి సైకిల్పై వచ్చేవాడినని, నాటకాల కోసం ఈ ప్రాంతానికి వచ్చేవాడినని, భీమవరం వస్తున్నా అంటే ఎంతో ఆనందంగా ఉంటుందని, ఎప్పటికీ భీమవరానికి రుణపడి ఉంటానని గరికపాటి నరసింహారావు అన్నారు. హిందూ పురాణమైన రామాయణంలో శ్రవణ కుమారుడు కథ ఒక ఉదాత్తమైన పాత్ర అని, తల్లిదండ్రుల పట్ల ఎంతో అంకిత భావాన్ని కలిగి ఉండాలని చెప్పే ఒక మహోన్నత వ్యక్తిత్వమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. జ్యోతి ప్రకాశం చేసేందుకు వేదిక మీద ఇచ్చేసిందిగా కోరుతున్నాను. బొండా వెంకటేశ్వరరావు గారు, బొండా సత్య మన త్యాగరాజు భవనంలో సంవత్సరం ప్రతిరోజు ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగే పట్టణం మన భీమవరం పట్టణం. ఎంతో మంది ప్రముఖులను తీసుకువచ్చి వారితో ప్రవచనం చేయించి మన భీమవరం వాసులు సుఖ సంతోషాలతో ఉంటున్నారు. భీమవరం పట్టణం అంటే నరసింహారావు గారు ఒక ఆధ్యాత్మిక నిలయం, పండితులను గౌరవించే స్థలం. అటువంటి స్థలంలో మనం చాలాసార్లు ఇక్కడికి వచ్చారు. ఈ ప్రవచనం పామరులు కూడా అర్థమయ్యే విధంగా, పామరులు కూడా శభాష్ అనిపించే విధంగా మీరు ప్రవచనం చేయడం భగవంతుడు మీకు ఇచ్చిన వరం. ఆ వరంతో మమ్మల్ని అందరినీ ప్రవచనంతో ముగ్ధులు చేసి, ముగ్ధులు చేయడమే కాకుండా మమ్మల్ని సన్మార్గంలో నడిపించడానికి బాట వేస్తున్నారు. ఇలాంటి మహనీయులు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉండాలి. ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, మనమందరూ సుఖంగా ఉండాలంటే ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోవాలి. దానికి కారకులైన నరసింహారావు గారు మనకి 3 రోజులకి ప్రవచన కార్యక్రమం చేస్తారు. వారి ప్రవచన కార్యక్రమంలోని దాంట్లో ఆయన మాట్లాడిన దాంట్లో నిజాలు తెలుసుకొని మనమందరం కూడా సత్మార్గంలో నడవడానికి, మంచి మార్గంలో నడవడానికి దయ, ప్రేమ, కరుణ కలిగి పేదవాళ్ళని ఆదరిస్తూ, పేదవాళ్ళని గౌరవ మనమందరం కూడా ముందుకు సాగుదాం. నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆలోచనలో ఉన్నాను. ఆ ఆలోచనకి మీరందరూ కూడా సహకరించండి. మన భీమవరం పట్టణాన్ని మంచి పట్టణంగా, ఒక ఆధ్యాత్మిక పట్టణంగా, ఒక పచ్చని పట్టణంగా, ఒక పరిశుభ్రమైన పట్టణంగా తయారు చేద్దాం. దానికోసం మీరందరూ కూడా సహకరించాలని, దానిలో మంచి గ్రహించి మనం 10 మందికి అందించి ఆ మంచిని సమాజంలో మనం అందరం
మంచిగా ఉండాలి.